ఈరోజు మనం కుంకుడాకు అనే పాఠ్యాంశం కోసం తెలుసుకుందాం. ఈ కుంకుడాకు అనే పాఠ్యాంశాన్ని చాగంటి సోమయాజులు రచించారు. తొలితరం తెలుగు కథకుల్లో మనకు కథ అనేది ఆధునిక ప్రక్రియ. రామాయణం, భారతం, పురాణాలు, భాగవతం ఇవన్నీ కూడా ప్రాచీన సాహిత్యం. కానీ ఆధునిక సాహిత్యంలో కథలు వచ్చాయి. ఈ ఆధునిక కథల్లో ప్రారంభంలో ఉన్నటువంటి రచయితల్లో ప్రఖ్యాతి పొందిన వారు, పేరు పొందిన వాళ్ళు ఎవరు అంటే చాగంటి సోమయాజు గారు. చాగంటి అంటే సోమయాజులు, చాగంటి సోమయాజుల చాసోగా ప్రసిద్ధి చెందారు. చాసో అంటే ఎవరికైనా తెలుసుకోకుండా ఆధునిక జీవితాన్ని సామాజిక వాస్తవిక దృష్టితో ఆవిష్కరించిన చాసో అంటే ఆధునిక జీవితాన్ని, ఇప్పుడు సమాజంలో ఎన్నో ఉంటాయి. పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు. మరి ఎందుకు దోపిడీదారులు ఉండాలి? ఒక భూస్వామి ఉన్నాడు, వేల ఎకరాలు ఒక దగ్గరే ఉంటుంది, బ్యాంకుల్లో బోర్డు డబ్బు ఉంటుంది, స్విస్ బ్యాంకులో దాచుకుంటారు, తినడానికి తిండి లేకుండా రోడ్డు మీద అడుక్కొని తిరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ తారకం ఎందుకు ఉంది సమాజంలో పరిశీలించిన వాళ్ళలో ఈయన ఒకరు. ఈయన 17వ తారీఖు జనవరి నెలలోని 1915వ సంవత్సరంలో జన్మించారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం జరిగింది. వీరి కన్న తల్లిదండ్రులను వేరుగా ఇచ్చారంటే ఈయన వేరే చోటికి దత్తతగా వెళ్ళారని మనం అనుకోవచ్చు. కానుకోలను తులసమ్మ తల్లి పేరు, ఈ పేరు కానుకోలను తులసమ్మ, తండ్రి లక్ష్మీనారాయణ శర్మ. చాసో అసలు పేరు కానుకోలను నరహరి రావు. విజయనగరంలోని చాగంటి తులసమ్మ బాపిరాజు దంపతుల ఇంటికి చాసో దత్తపుత్రుడిగా వెళ్ళాడు. అంటే అందుకోసమనే కన్న తల్లిదండ్రుల కోసం ముందుగా తెలియపరచడం జరిగింది. మనకు ఎప్పుడైనా జీకేలో వాటిలోని డిఎస్ రాసేటప్పుడు అసలు పేరు ఏంటి అని అడుగుతారు. చాసో అసలు పేరు ఏంటి అంటే అసలు పేరు ఏం పేరు? కానుకోలను నరహరి అసలు పేరు. చాగంటి తులసమ్మ బాపిరాజు దంపతులు ఈయనను దత్తత తీసుకున్న తర్వాత ఈయన దత్తపుత్రుడిగా వెళ్ళాడు కనుక చాగంటి సోమయాజులుగా మారాడు ఈ నరహరిరావు. కానుకోలను నరహరిరావు అన్న చాగంటి సోమయాజులన్నా ఒకరే. చాసో రాసిన కథలు రాశిలో తక్కువైన వాసిలో ఎక్కువ. రాశి క్వాలిటీ కాదు, వాసి అంటే క్వాలిటీ, అంటే మంచి పేరు ఉంది. సమాజానికి ఉపయోగపడే కథలు రాశారు. వీరు కథకులకే కథకులు, అంటే ఎంతో మంది కథకులకు ఈయన మార్గదర్శకుడు. ఈయన కథలు చదివి వాళ్ళు కథలు రాయడం నేర్చుకున్నారు. ఈయనతో కాసేపు ఉన్న ఈయన కథలు చదివిన ఒక గ్రంథాలయంలో ఉన్నట్లుగా, ఒక ప్రయోగశాలలో ఉన్నట్లుగా అనుకుంటారు. మొత్తం 40 కథలు రాశారు. చాలా మంది 1000 కథలు రాసుంటారు, 100 కథలు రాసుంటారు చాలా మంది. కానీ ఈ 40 కథలు రాసిన ఎంతో ప్రసిద్ధి చెందాయి, సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఇవన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటివి. తొలి కథ చిన్నాజీ, గుర్తుపెట్టుకోండి. తొలి కథ ఏంటి? చిన్నాజీ. ఆయన రాసిన వాటిలో దిద్దుబాటు, గురజాడ, తొలి కథ అది వేరు. ఇది ఈయన రాసిన కథలలో మొదటి కథ చిన్నాజీ, తొలి కథ. ఇది 1942లో రచించారు. వీరి కథల్లో కర్మ సిద్ధాంతం అంటే మరి అందరూ సమానంగా ఉండాలి. మరి ఏది హిందూ మతంలో 4 వర్ణాలు ఉన్నాయని, మరి బ్రాహ్మణులు అని, వైశ్యులని, క్షత్రియులని, మరియు శూద్రులని, ఇలాంటి ఈ సిద్ధాంతం అనేవి ఆయన కథల్లో కనిపిస్తాయి. 1942లోని కర్మ సిద్ధాంతం రాశారు. ఒండు మల్లెలు అనే కథని 1943లో రాశారు. ఎందుకు పారేస్తారు నాన్న? ఇది 1944లో రాశారు. వాయులీనము అనే కథను 1952లో రచించారు. ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. అభ్యుదయ రచయితల సంఘం, అరసం అంటారు. అభ్యుదయ రచయితల సంఘం అంటే అరసం స్థాపకులు ఈయనే స్థాపించారు. చాసో గారే అరసాన్ని స్థాపించారు. జీవితాంతం అభ్యుదయవాదిగా జీవించారు. అంటే సమాజంలో అభ్యుదయం కోసం, అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అంతేకాకుండా ఈయన ఎంత త్యాగశీలి అంటే మరణానంతరము ఈయన పార్థివ దేహాన్ని, ఈయన చనిపోయిన తర్వాత శరీరం
ఇక్కడ రామచంద్ర వైద్య కళాశాలకు ఆయన మృతదేహాన్ని ఇచ్చేశారు. అది ఎప్పుడు చనిపోయారంటే 2వ తారీఖు జనవరి, అంటే జనవరిలోనే జననం జనవరి, మరణం కూడా జనవరి. 17న పుడితే 2వ తారీఖున మరణించారు. అక్కడ 1915లో జన్మించారు, 1994లో మరణించారు. ఈయన శరీరాన్ని పార్థివ దేహాన్ని చెన్నైలో ఉన్నటువంటి రామచంద్ర వైద్య కళాశాలకు అందజేశారు. తెలుగు కథా సాహిత్యంలో తొలిసారిగా మార్క్సిజాన్ని ప్రవేశపెట్టిన వారు జాస్. అంటే అభ్యుదయవాదం. మార్క్సిజం అంటే ఈ తేడాలు ఎందుకు, ఈ భేదాలు ఎందుకు, మానవులంతా సమానమే, సమాన పనికి సమాన వేతనం, మరి ఉన్నవాళ్ళు ఉన్నవాడైపోతున్నాడు, లేనివాడు ఇంకా పేదవాడు ఎందుకు మారుతున్నాడు, సమాజంలో ఈ ఆర్థిక తారతమ్యం ఉండకూడదని వాదించేవారు ఎవరు వాళ్ళు? మార్క్సిస్టులు. అందులో ఈయన ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతి పనులు చేస్తుందో, ఉద్యోగం వస్తుంది ఇంకా లంచాలు తీసుకుంటారు, రాజకీయ నాయకులు అవుతారు, ఎంతో కోట్లు మింగేస్తూ ఉంటారు. మానవత్వాన్ని ఎలా మంట కలుపుతుంది ఈ డబ్బు అనేది, మనుషుల్లో ఉన్న మానవత్వం ఎలా పోగొడుతుంది, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా సంచరిస్తారు అంటే ఈ భూస్వాములు వాళ్ళ దగ్గర 1000 ఎకరాలు ఉండేవి, మిగతా వాళ్ళని చాలా కూలి చేసే వాళ్ళని ఎంతో నీచంగా చూసేవారు. కొన్ని ఈ అర్థం మనం ఈ కథ చదివితే అర్థం పట్టినట్టుగా ఉంటుంది. సామాజిక పరిస్థితులు కుంకుడాకు కథలోనూ ఆ దృశ్యమే కనిపిస్తుంది. కుంకుడాకు మనం ఇప్పుడు చెప్పుకోబోయే కుంకుడాకు కథలో కూడా ఆర్థిక తారతమ్యం, విద్య అందుబాటులో లేకపోవడం, పసిపిల్లల్లో కూడా ఎంత తారతమ్యం ఉంటుంది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ సామాజిక వాస్తవాన్ని విద్యార్థులకు ప్రదర్శింపజేయడమే ఈ పాఠ్యం ఉద్దేశం. ఈ తారతమ్యం ఉండకూడదు, అది పోవాలంటే అందరూ చదువుకోవాలి, అందరికీ అందుబాటులోకి విద్య రావాలి, వచ్చిన విద్యను మనం వినియోగించుకోవాలి. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటారు. ఈ కథ 1943 ఫిబ్రవరిలోని అరసం ప్రత్యేక సంచికలో తొలిసారి ప్రచురించబడింది. అభ్యుదయ రచయితల సంఘానికి సంబంధించిన ఒక పుస్తకాలు ఉంటే ఆ సంచికలోని ప్రత్యేక సంచికలోని ఇది ప్రచురించడం జరిగింది. కొన్ని చాసో కథలు భారతీయ భాషల్లోనే కాకుండా మన భారతీయ భాషలు అంటే హిందీ ఇవన్నీ, ఇంకా రష్యను అంతర్జాతీయంగా కూడా బెంగాలీ కాకుండా ఇతర దేశాలు అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు, అనువదించడం జరిగాయి ఈ కథలు. ప్రస్తుత పాఠ్యభాగం కుంకుడాకు చాసో కథలు 2వ కూర్పు. అంటే చాసో రాసినటువంటి ఈ 40 కథల్లో రెండు సంపుటాలు వచ్చాయి. అందులో 2వ కూర్పులో నుండి తీసుకొని మన పాఠ్యాంశంకి ఇవ్వడం జరిగింది. విశాలాంధ్ర ప్రచురణలు చేయడం జరిగింది 1997లో. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని ప్రశ్నలు ఇలా లైవ్ చెప్పాలి, నువ్వు చెప్పమ్మా. పాఠ్యాంశం పేరేంటి? ముందుకెళ్ళమ్మా. లెసన్ పేరేంటి? కూర్చో. రచయిత పేరు చెప్పమ్మా. అని చెప్పు. ఆయన పేరేంటి? అసలు పేరేంటి? నరహరి గారు. అసలు పేరు గట్టి చెప్పాలి. ముందుకు వచ్చి వాళ్ళు కన్న తల్లిదండ్రుల పేరు? కానుకొలను తులసమ్మ లక్ష్మీ నారాయణ శర్మ. మళ్ళీ చెప్పు. కానుకొలను తులసమ్మ లక్ష్మీ నారాయణ శర్మ. వెరీ గుడ్. పెంచిన తల్లిదండ్రుల పేరు? చాగంటి తులసమ్మ భాగ్యరాజు. కూర్చో. ఆయన రచనలో ఒకటి చెప్పమ్మా. చిన్నాజీ ఏ సంవత్సరంలో రచించారు? మరో కథ పేరు చెప్పు. ఏ సంవత్సరం? తెలుగులో చెప్పు. తర్వాత మరో కథ పేరు చెప్పు. బొండు మల్లెలు. ఏంటది? బొండు మల్లెలు. ఏ సంవత్సరంలో రాశారు? 1943. నువ్వు చెప్పు. చెప్పలేదు. కూర్చో. ఎందుకు పారేస్తాను నాన్న ఏ సంవత్సరంలో రచించారు? 1944. కూర్చో. ఎప్పుడు మరణించారమ్మా? ఒకటి అంటే జనవరి. నెక్స్ట్ ఆయన పార్థివ దేహాన్ని ఒక వైద్య కళాశాలకు ఇచ్చారు. దాని పేరేంటి? ఎక్కడ ఉంది?
సంస్థ. అదేంటది? అడసం. దాన్ని ఏమంటారు? అభ్యుదయ రచయితల సంఘం. ఏంటది? అభ్యుదయ రచయితల సంఘం. ఎన్ని కథలు రచించారు? 40 కథలు. అందరికి చూపించు. చెప్పండి. రసం పేరేంటి? రచయిత పేరేంటి? అసలు పేరేంటి? జననం, మరణం, కన్న తల్లిదండ్రుల పేర్లు, పెంచిన తల్లిదండ్రులు, ఆయన రచనలు చిన్నాజీ